హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు ఉల్లిపాయలు సగ్గు బియ్యంతో కలిపి వడియాలు అలా పెట్టుకోవాలనేది చూద్దాం. దీనికి నేను ఒక చిన్న గ్లాసులో బియ్యాన్ని రాత్రి నానబెట్టుకున్నాను అనమాట. ఆ బియ్యంలో సగం సగ్గు బియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని ఉదయాన్నే వీటిని శుభ్రంగా ఒకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకుని వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా ఇలా దోశల పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట. సగ్గు బియ్యాన్ని కూడా రుబ్బు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయ వడియాలు కాబట్టి ఉల్లిపాయలు ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వీటిని శుభ్రంగా పైన పెచ్చి అంతా తీసి చెక్కంతా పొట్టంతా తీసేసిన తర్వాత స్లైసుల్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసింది ఇలాంటి ఫిల్టర్లో వేసి చక్కగా వడగొట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పిప్పిలో వస్తుంది. పిప్పి అంతా మొక్కల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి 1.5 లీటర్ నీళ్లు బాగా మరిగించి అందులో ఈ ఉల్లిపాయల రసాన్ని కూడా పోసేసి కొంచెం మరిగించాలి. అందులో రుచికి తగినట్టుగా ఉప్పు ఒక 1/2 స్పూన్ మీద కొంచెం తగ్గించి వేసుకోండి. 1/2 స్పూన్ మీద తగ్గించి వేయండి. కొంచెం 1/2 స్పూన్ కంటే కొంచెం తగ్గించండి. కావాలంటే రుచి చూసుకుని ఉప్పు వేసుకోండి. కొన్ని ఉప్పులు ఎక్కువ ఉంటున్నాయి, తక్కువ ఉంటున్నాయి, అందుకని చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇవి మరుగుతుండగా ఈ బియ్యపిండి సగ్గుబియ్యం మిశ్రమాన్ని రెండు కూడా ఈ నీళ్ళలో వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కలపకుండా ఉన్నట్లయితే కింద అడుగంటేస్తూ ఉంటుంది. పలచడి గిన్నెలో అస్సలు పెట్టుకోవద్దు. దలసరి గిన్నెలో ఇది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వడియాల పిండి ఎప్పుడు కూడా దలసరిగా ఉండే గిన్నెల్లోనే ఉడికించి పెట్టుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట. అప్పుడు అందులో కొంచెం నువ్వులు, ఒక గుప్పుడు నువ్వులు వేసి వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కానీ మనకు ఉల్లిపాయ ఫ్లేవర్ తెలవాలి లైట్గా అంటే ఈ నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఇవి వేయించుకున్న తర్వాత పైనుండి కారం జల్లుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ వడియాల్లో కారం వేసినట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉల్లిపాయ ఫ్లేవర్ రాకుండా ఈ పచ్చిమిరపకాయ ఈ అల్లం వేసినట్లయితే ఆ టేస్ట్ తెలుస్తుంటుందన్నమాట. అందుకని ఇవి కొంచెం కారం లేకుండా పెట్టుకుని పైనుండి కారం జల్లుకుని తింటే బాగుంటాయి అన్నమాట. వేయించుకుని ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా వడియాల్లాగా వేడివేడిగా ఉన్నప్పుడైనా స్పూన్తో పెట్టేసుకోవచ్చు. ఎండలో ఉడికించి ఒక 5-6 నిమిషాల తర్వాత చేతితో పెట్టినా చల్లారిపోతుంది కాబట్టి పిండి చక్కగా ఇలా చిన్ని వడియాలు పెట్టుకుని ఎండబెడితే 2 రోజుల్లో ఫుల్గా ఎండిపోతాయి. ఒక రోజుకే ఎండిపోతాయి సాయంత్రానికి. చూసారు కదా, ఇలా చక్కగా పల్చగా భలే వచ్చేసాయి అన్నమాట. పెట్టినప్పుడు లావుగా ఉన్నా కానీ ఎండిన తర్వాత ఇలా పల్చగా అయిపోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎండిన తర్వాత ఒక 2 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే స్టోర్ ఉంటాయి అన్నమాట 1 ఇయర్ వరకు. చూసారు కదా, కానీ వేయించినప్పుడు చక్కగా లైట్ ఫ్లేవర్తో బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయ ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మూకుట్లో నూనె పోసి ఈ వడియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించి పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలాగే ఈ వడియాల్లో కారం లేదు కాబట్టి పైనుండి మనం ఏదైనా మసాలా కానీ కారం కానీ స్ప్రింకిల్ చేసుకుని కొంచెం పట్టించిస్తే లైట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీరు అందరూ కూడా చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం పిండైనా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. పిల్లలు అమ్మ చేస్తే చాలా ఇష్టంగా ఉంటుంది పిల్లలకి. ఈ సమ్మర్ని ఎండల్ని వేస్ట్ చేయకుండా ఇంట్లో పెట్టుకున్నా ఎండిపోతాయి వడియాలు.